బంజారాల స్థితిగతులను మార్చిన కలియుగ పురుషుడు బంజారాల ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజు జయంతిని ఫిబ్రవరి 15 రోజున అధికారికంగా నిర్వహించి ఆ రోజు సెలవు దినముగా ప్రకటించాలని శంకర్ నాయక్ కోరారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సల్బబండ తాండ నాయకులు శంకర్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీన అధికారికంగా నిర్వహించి సెలవు దినముగా ప్రకటించాలని కోరారు. బంజారాల దైవ స్వరూపమైన సేవలాల్ మహారాజ్ జయంతి ప్రతి గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి తాండాలో జగదాంబాదేవి మరియు సేవాలాల్ మహారాజు గుడిని నిర్మించి ఆయన చూపిన భక్తి మార్గంలో గిరిపుత్రులు నడుస్తున్నారనే ఇట్టి కార్యక్రమానికి తమ ప్రజలు కుటుంబంతో సహా జరుపుకోవాలంటే ఎక్కడో దూరాన ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని మరియు ఇతర పనుల మీద చదువుకుంటున్న విద్యార్థులు రావడానికి వీలు కావడం లేదని, కావున ప్రభుత్వం సెలవు దినముగా ప్రకటించినట్లయితే కుటుంబ సమేతంగా సేవలాల్ మహారాజ్ జయంతిని జరుపుకునే అవకాశం ఉంటుందని, కావున ప్రభుత్వము బంజారా జాతిని దృష్టిలో ఉంచుకొని అధికారికంగా నిర్వహించి సెలవు దినముగా ప్రకటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై సేవలాల్, జై రామబాబు. రేపు ఈ 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖున జరగబోయే మా సేవలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మా యొక్క దర్పల్లి మండలం ఎస్బీ తాండా గ్రామం, మేము మండలం తరఫున బంజారా సోదరుల తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, మన సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని మా యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎన్నో రోజుల నుంచి మా సేవలాల్ మహారాజ్ యొక్క బాటలోనే మా బంజారా సోదరులు 29 రాష్ట్రాలలో బంజారా సోదరులు ఉన్నారు. మాకు ఆ లిపి లేకపోవడంతో మరియు మా బంజారా సోదరులు ఎక్కడ ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా బంజారా సోదరులు టెంపుల్, సేవలాల్ మహారాజ్ టెంపుల్, జగదమ్మ మాత టెంపుల్ కట్టిస్తూ వారి యొక్క బాటలోనే నడుస్తూ ఉంటారు. మా సేవలాల్ మహారాజ్ అయితే ఏ మార్గం చూపిరో ఆ మార్గంని మేము నడుస్తూ ఈరోజు కూడా మా సేవలాల్ మహారాజ్ యొక్క చేసిన కీర్తి ప్రతిష్టాలు వారి యొక్క బాటలు మాకు మరవలేనివి. అందుకని మేము ఎన్నో రోజుల నుంచి మా యొక్క కోరిక మా యొక్క సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి, ఈ పోయిన కేసీఆర్ ప్రభుత్వం అయితే ఏ విధంగా మా సేవలాల్ మహారాజ్ జయంతికి నిధులు కేటాయించిందో, ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి మా సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించి సెలవు దినంగా ప్రకటించి నిధులు కేటాయించి మా యొక్క బంజారా సోదరులపై అభిమానం చూపాలని మా యొక్క దర్పల్లి మండలం నుంచి కోరుచున్నాము. జై సేవలాల్, జై భవానీ.